చంద్రబాబు అంటే అన్నదాతకు ఆనందం. నారా చంద్రబాబు నాయుడు అనగానే ఐటీ అభివృద్ధి, ఈ గవర్నెన్స్, సంస్కరణల గురించే కాదు, రైతు సంక్షేమం కోసం వ్యవసాయ రంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పుల గురించి కూడా చెప్పుకుంటారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన సాగునీటి సంఘాలు, రైతు మిత్ర సంఘాల ఏర్పాటు, బంజరు బీడు భూములను సస్యశ్యామలంగా మార్చిన వాటర్ షెడ్ కార్యక్రమం, సుస్థిర జల సంరక్షణ, సమర్థ నీటి వినియోగం లక్ష్యంగా చేపట్టిన నీరు మీరు, రైతు బంధు పథకాలు వ్యవసాయ రంగంలో అద్భుతాలు. బిందు సేద్యం, సూక్ష్మ సాగు పద్ధతులను ఆనాడే ప్రవేశపెట్టి సాగు విప్లవాన్ని తెచ్చారు చంద్రబాబు. రైతు బజార్లు అంటేనే చంద్రబాబు గుర్తొస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 పురపాలక సంస్థలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో 107 రైతు బజార్లను ఏర్పాటు చేశారు. 2004 తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రైతు కోసం ఎన్నో పోరాటాలు చేశారు చంద్రబాబు గారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై నిరసన చేపట్టి రైతు కోసం మొదటిసారిగా జైలుకు వెళ్లారు చంద్రబాబు. రైతుకు గిట్టుబాటు ధర కోసం 2010 డిసెంబర్లో 8 రోజుల నిరాహార దీక్ష చేశారు. అలాగే అన్నదాతకు అండగా నిలిచి 2011 డిసెంబర్లో 17 జిల్లాల్లో రైతు పోరుబాట యాత్ర చేశారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే రైతు రుణమాఫీపై తొలి సంతకం చేశారు చంద్రబాబు. మొదటి విడతగా 50,000 రూపాయల లోపు రుణాలున్న 27 లక్షల మంది రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మా సమస్యలను విని, మా బాధలన్నీ చూసి రుణమాఫీ హామీ ఇచ్చిరి. ఆయన అధికారంలోకి వస్తానే మొదటి ఫైల్ మీద రుణమాఫీపై సంతకం పెట్టి రుణమాఫీ చేసిరి. మొదటి విడతలోనే నాకు 50,000 రుణమాఫీ అయ్యింది. ఆ తర్వాత 3 విడతలుగా 15,147 కోట్లు చెల్లించారు. కౌలు రైతులకు కూడా రుణమాఫీ కింద 3,098 కోట్లు ఇవ్వటం దేశంలోనే ఒక చరిత్ర. అలాగే ఉద్యానవన రైతులకు 385 కోట్లు చెల్లించారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీరు తెచ్చి కృష్ణా డెల్టాలో మాగాణి భూములకు ప్రాణం పోశారు. రైతు రథం పథకం కింద ఒక్కో ట్రాక్టర్పై 2 లక్షల వరకు రాయితీతో 21,500 ట్రాక్టర్ల పంపిణీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. సూక్ష్మ సేద్యానికి 90% రాయితీ ఇచ్చి ప్రోత్సహించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కౌలు రైతులతో సహా రైతు కుటుంబాలకు 15,000 ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టారు. ఇక 5 ఏళ్లలో 63,373 కోట్లు ఖర్చు చేసి 62 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2010